సర్దుతున్నా ఎట్లా కూర్చుంది అవి ఖజర్ పని పొడటీలు ఇవి ఇది కూడా తీసుకుంటా. హలో అండి, గుడ్ మార్నింగ్. ఇదైతే హోలీ రోజు మార్నింగ్. ఇది మా పాపకి ఫస్ట్ హోలీ కాబట్టి మంచిగా ఉండాలి, మంచిగా సెలబ్రేట్ చేసుకోవాలి, తనకు గుర్తుండాలి అని ఈ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను. హోలీకి మనం పాపకి కానీ బాబుకి కానీ అంటే మనవడికి మనవరాలకి పేర్లు వేస్తారు కదా మెడలో దండలు, అవైతే ప్రిపేర్ చేస్తున్నాము. అక్కడ ఇంటి దగ్గర మమ్మీ చేస్తున్నారు, ఇక్కడ నేను అత్తయ్య చేస్తున్నాము. 2 days బ్యాక్ అంటే హోలీకి 2 days ముందు ఈవినింగ్ అట్లా ఒక 1.5 hour మస్క్ మిలన్ సీడ్స్ అయితే నానబెట్టేసాము. నానబెడితే కొంచెం మెత్తబడతాయి, నీడిల్ నుంచి మంచిగా వస్తాయి కదా గుచ్చితే అని చెప్పేసి ఇంకా అదైతే స్టార్ట్ చేసేసాము. నియర్లీ 2-3 hours అయితే పట్టింది దండ ప్రిపేర్ అవ్వడానికి. ఇదైతే లాస్ట్ ఇయర్ హోలీ సెలబ్రేషన్స్. కొత్త అల్లుడికి ఇన్ని వెరైటీస్ చేయాలన్నమాట, ఇన్ని వెరైటీస్ ఆఫ్ దండలు అయితే గుచ్చాల్సి ఉంటుంది. మమ్మీ అయితే ఇన్ని రకాల దండలు తీసుకొచ్చింది. ఇంకా లాస్ట్ ఇయర్ సెలబ్రేషన్స్ అయితే బాగా జరిగాయి. మమ్మీ వాళ్ళకి లాస్ట్ ఇయర్ కొత్త అల్లుడితో ఇంకా ఈ ఇయర్ మనవరాలతో అవుతుందన్నమాట. ఇంకా దండ అయితే మంచిగా అల్లేసాము అత్తమ్మ నేను కలిసి. ఇంకా మధ్య మధ్యలో రెడ్ కలర్ పూసలు అయితే యాడ్ చేసాము, లుక్ బాగుంటుంది చూడ్డానికి అని చెప్పి. ఇంకా లాస్ట్కి వచ్చేసరికి దారం చిన్నగా అయిపోయిందని చెప్పి ఇంకా నాకైతే రావట్లేదని అత్తయ్యకి ఇచ్చాను. ఇంకా అత్తయ్య అయితే ఫైనల్గా ఫినిష్ చేసేసారు. నాకు దండ అయితే చాలా బాగా నచ్చింది. ఇంకా ఫినిష్ అయిన తర్వాత ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసాము డ్రై అయ్యేంత వరకు కొంచెం, ఎందుకంటే మనం నానబెట్టాం కాబట్టి దోమలు అవి వాలకుండా ఉండడానికి ఫ్రిడ్జ్లో పెట్టేసాము. తర్వాత ఇంకా డ్రై అవ్వగానే బయట పెట్టేసామన్నమాట, ఎండలో పెట్టి ఇంకా అలాగే వదిలేసాము. అప్పుడైతే మంచిగా ఉంటాయి. ఇంకా షాప్లోనే గుచ్చేస్తున్నారు మమ్మీ అయితే. ఇంకా వీడియో తీయడానికి డాడీ షాప్లో ఉంటారు, మమ్మీ పైన అంటే కుదరదు కాబట్టి ఇంకా షాప్లోనే గుచ్చేస్తుందన్నమాట. డాడీ వీడియో తీస్తున్నారు. ఇంకా మనమరాలకి అంటే ఫస్ట్ టైం కాబట్టి 5 రకాల దండలు అయితే వేయాలంట. కాకపోతే లైట్ వెయిట్గా ఉండేవి చూస్ చేసుకొని చేయమని చెప్పాను నేను మమ్మీకి కానీ అత్తయ్యకి కానీ. ఇంకా డ్రై ఫ్రూట్స్ అయితే బెటర్ లైట్ వెయిట్ ఉంటాయని చెప్పేసి అవి ప్రిపేర్ చేశారనమాట ఇద్దరు కూడా. ఫైనల్గా ఇక్కడ మమ్మీ ఇంకా చెల్లి అయితే వచ్చారు, డాడీ అయితే రాలేదు, షాప్లో బిజీ ఉండడం వల్ల. పాపను చూడక కూడా చాలా డేస్ అవుతుంది, ఇంకా వస్తా అని చెప్పి అయితే అన్నారు. తర్వాత ఒకరోజు వీలు చూసుకొని ఇంకా మమ్మీ అత్తయ్య నేను మా మరిది మా ఆయన ఇంకా మా చెల్లి అందరం కలిసి ఒక్కొక్క పని చేస్తూ ఉన్నామన్నమాట. పాప అయితే చక్కగా నిద్రపోయింది ఇప్పుడైతే. ఇంకా మమ్మీ ఏమో గోల్డ్వి గుండ్లు తీసుకొచ్చింది 2, అలాగే సిల్వర్వి కుడకలు తీసుకొచ్చింది. ఇంకా అత్తయ్య ఏమో గోల్డ్ లాకెట్ వేశారు. హోలీకి నా పాప అయితే మంచిగా లాగేసింది అమ్మమ్మ దగ్గర నాన్నమ్మ దగ్గర. ఇంకా దండలు, డ్రెస్సులు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్, హోలీ అంటే కలర్స్ కాబట్టి కలర్స్, ఇంకా ఇద్దరు పట్టు లంగాలు అయితే స్టిచ్ చేయించారనమాట. అత్తయ్య ఒకటి ఇంకా మమ్మీ ఒకటి, ప్లస్ వేరే డ్రెస్సెస్ కూడా తీసుకొచ్చారు. ఇంకా నానమ్మ అంటే వాళ్ళ నానమ్మ స్నానం కూడా చేయించేశారు అత్తయ్య. ఇంకా మమ్మీ ఏమో తూడు చేస్తున్నారు. ఇంకా పాప అయితే ఏడుస్తుంది, డైలీ అయితే ఏడవదు, మంచిగా స్నానం చేసి రాగానే పాలు తాగేసి నిద్రపోతుంది. ఈరోజు ఎందుకో మరి చెప్పేస్తాను కొంచెం అయితే ఏడ్చింది. ఇంకా మంచిగా పొగ వేసేసారనమాట. పొగ వేసి ఇంకా ఏడుపైతే అస్సలు ఆపలేదు. తనని కామ్ డౌన్ చేయించిన తర్వాత అయితే మంచిగా రెడీ చేసేసాము. తన గెట్ రెడీ విత్ మీ చూసేయండి. ఇదైతే పట్టులంగా స్టిచ్ చేయించామన్నమాట ఇక్కడే పక్కన ఇంటి దగ్గర. ఇంకా అన్నీ రాసేసి లోషన్, మాయిశ్చరైజర్, ఆయిల్ అయితే కొంచెం రాసాము, ఎందుకంటే ఆయిల్ రాయకపోతే వాళ్ళకి పెద్దగా హెడేక్ వచ్చే ఛాన్సెస్ ఖచ్చితంగా ఉంటాయి. సో లిటిల్ బిట్ ఆఫ్ ఆయిల్ రాసాము, ఎక్కువ రాసిన ఫొటోస్లో బాగా రాదు అని చెప్పేసి. ఇంకా తర్వాత అయితే ఆయిల్ ఫుల్గా అప్లై చేసేయచ్చు, కానీ ఫొటోస్ కోసం కొద్దిసేపు అని చెప్పేసి ఆయిల్ కొంచెమే అప్లై చేసాము. ఇంకా హోలీ అంటే రంగులు చల్లుకునేది ఉండాలి కాబట్టి అది కూడా తీసుకొచ్చింది అనమాట వాళ్ళ అమ్మమ్మ. ఇంకా అన్నీ రెడీ అయిపోయాయి. మా పాప హోలీ సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా జరిగాయి. ఇంకా హోలీ కోసం ఇంకా 3rd monthలో ఇంకా ఫోటోషూట్ అయితే ఇంకా అవ్వలేదు. వాటర్ ఫోటోషూట్ అయితే అయిపోయింది ఆల్రెడీ, లాస్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను.
ఇంకా నెక్స్ట్ వీడియో అయితే హోలీ ఎలా చేసుకుంది మా పాప అని చెప్పేసి లాంగ్ వీడియో అయితే పెడతాను. చాలా యూనిక్గా అంటే కొంచెం కొత్తగా ఎవరైనా చేసి ఉండొచ్చు, కాకపోతే నేనైతే కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేశాను. నచ్చితే ఎవరైనా ట్రై చేయండి, కాకపోతే అది మీ పిల్లలకి చాలా మెమరబుల్గా ఉండిపోతుంది. నా ఐడియా అంటే నాకు తోచింది అయితే నేను చేశాను, కాకపోతే అవుట్పుట్ అయితే చాలా బాగా వచ్చింది. నేను నెక్స్ట్ వీడియోలో అయితే మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను ఏమేమి చేశాను అనేసి. ఇంకా ఈరోజు మమ్మీ చెల్లి వచ్చారు కాబట్టి ఇంకా వాళ్ళవి కూడా తీసేసుకున్నాను అనమాట. నేను అనుకున్న హోలీ థీమ్కి కావాల్సినవన్నీ. ఇంక ఇక్కడ హోలీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి. పాప అయితే అస్సలు ఎక్కడా డిస్కంఫర్ట్ ఫీల్ అవ్వలేదు. తను పాలు తాగి పడుకున్న తర్వాతే రెడీ చేసి ఆర్నమెంట్స్ వేసి తనని కంఫర్ట్ జోన్లో పెట్టిన తర్వాతే మేము హోలీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసాము. ఇంకా దండలు వేస్తుంటే ఏంటో కొత్తగా ఉన్నాయి అన్నట్టు చూస్తూనే ఉందన్నమాట, ఏంది ఇదంతా అనేసి. ఇంకా సెలబ్రేషన్స్ అయితే బాగా జరిగాయి. ఇంకా ఈవినింగ్ అయిపోయింది. మమ్మీ వెళ్తాను అని చెప్పి కొంచెం హడావిడి చేసింది. హోలీ సెలబ్రేషన్స్ అయితే ప్రశాంతంగా నిదానంగా మా పాప ఏడవకుండా మంచిగా జరిగాయి అన్నమాట. ఇంకా పాప ఫోటోషూట్ గురించి అంటే హోలీ అప్పుడు అంటే కొంచెం లేటే అయింది, ఎందుకంటే నేను ఒకటి అనుకున్న దానికి కొంచెం ఒక ఫ్రేమ్ అయితే కావాలి నేను అనుకున్న థీమ్కి. ప్లస్ ఫ్యామిలీ అందరూ ఒక దగ్గరే ఉన్నప్పుడు అయితేనే పాసిబుల్ అవుతుంది. అందుకని చెప్పేసి నేను కొంచెం టైం అయితే తీసుకున్నాను అప్లోడ్ చేయడానికి. ఒకటైతే షూట్ అయిపోయింది. హోలీ అంటే వాటర్స్ ఇంకా కలర్ కాబట్టి వాటర్ది అయితే అప్లోడ్ చేసేసాను. కలర్ది ఒకటే కొంచెం లేట్ అయింది, అది కూడా అప్లోడ్ చేసేస్తాను రేపు. ఇంకా ఏంటి అని అంటే సెలబ్రేషన్స్ అయితే చూసేయండి, మా పాప హోలీ సెలబ్రేషన్స్ ఎలా జరిగాయి అనేసి. మమ్మీ అత్తమ్మ బట్టలు పెట్టేసి ఇంకా దండలైతే వేసేసారు. ఇంకా వేయగానే తీయించేసామన్నమాట. ఇంకా మెడ దగ్గర అంటే అన్ని దండలు వేసేసరికి తనకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇంకా వేయగానే తీయించేసామన్నమాట. తీసేసారు ఏంటి, వేసారు తీసేసారు అన్నట్టు చూస్తుంది. అలా అయితే జరిగిందనమాట. సెలబ్రేషన్స్ చాలా బాగా జరిగాయి, చాలా హ్యాపీగా అనిపించింది. లాస్ట్ ఇయర్ మా ఆయనతో కూడా నాకు హోలీ సెలబ్రేషన్స్ గ్రాండ్గానే జరిగాయి. ఈ ఇయర్ మా పాపతో కూడా గ్రాండ్గానే జరిగాయి. మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా మమ్మీ చెల్లి వెళ్ళిపోతారు కదా అని చెప్పేసి ఇంకా ఫాస్ట్గా లంచ్ అయితే ఫినిష్ చేసుకున్నాము. ఇంకా తర్వాత మమ్మీతో చెల్లితో నేను అనుకున్న థీమ్కి కావాల్సినవి ప్రింట్స్ అయితే కావాలన్నమాట, హ్యాండ్స్వి. సో అవైతే వేయించేసుకున్నాను. మమ్మీ ఇంకా చెల్లి అయితే తర్వాత వెళ్ళిపోయారనమాట. ఈవినింగ్ అయిపోయింది, ఇంకా వెళ్ళడానికైతే రీచ్ అవ్వడానికి నైట్ అయిపోతుంది అని చెప్పేసి ఫాస్ట్గా వాళ్ళైతే ప్రింట్స్ వేసేసారు. కాకపోతే అవి చాలా లైట్గా పడ్డాయి, ఎంత కలర్ తీసుకున్నా చాలా లైట్గా పడ్డాయి. ఇంకా వీళ్ళు మమ్మీ ఇంకా చెల్లి అయితే బయలుదేరిపోయారు. ఆయన బస్ స్టాప్లో డ్రాప్ చేయడానికి అయితే వెళ్ళారు. మా హోలీ సెలబ్రేషన్స్ అయితే ఇలా జరిగాయి. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. కాకపోతే మా డాడీ రాలేదు అని చెప్పేసి చిన్న ఫీల్ అనమాట. ఈ వీడియోకి అయితే ఇంతే, మరి ఉంటాను. బాయ్.